యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈషా ఈ సినిమా ఎలా ఉందంటే ఏదో ఉంది ఉంది నీకు లేదా ఏదో వచ్చేస్తుంది ఎవరో వచ్చేస్తున్నారు ఏదో జరిగిపోతుంది అని చెప్పి లాస్ట్కి ఏం జరగట్లేదు పోస్ట్ పోన్ అయిపోయిందంటే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అసలు ఈ సినిమాని స్పాయిల్ చేసింది ఆ సినిమా యూనిటే. అతి ప్రమోషన్స్ ఆ ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో జనాలు కింద పడి కొట్టేసుకుని ఉంటారు. ఒకడేమో ప్యాంట్ తడిచిపోయిందని చెప్పి వచ్చి చూపిస్తుంటాడు. ఒక్క నిమిషం నమ్మకపోతే చూడండి. ఈ అతి ప్రమోషన్స్ చూసి అబ్బో ఈ సినిమాలో అంత విషయం ఉందా అని చెప్పి ఆడియన్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ సినిమాలకు వెళ్తున్నారు. అక్కడ చూస్తే అంతేం ఉండదు. అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకుండా ఉంటే ఏదో ట్రై చేశారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు అన్న రేంజ్ ఒపీనియన్ లో ఉండేది మూవీ. ఈ సినిమా ఎలా అయిపోయిందంటే ఇది ఒక సినిమా లాగా కాకుండా ఒక స్కామ్ లాగా అయిపోయింది. ఏదో అతి ప్రమోషన్స్, ఫేక్ ప్రమోషన్స్ చేసేసి ఒకటి రెండు సీన్లకి హెవీ హర్రర్ మ్యూజిక్ పెట్టేసి కథ లేకుండా నడిపించేస్తే ఆడియన్స్ మోసపోతారు అనుకుంటున్నారేమో. ఆడియన్స్ ని పిచ్చోళ్ళు అనుకుంటే మీకంటే పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. ఈ సినిమాలో అంత మంచి ఎక్స్ట్రాడినరీ కథ ఉండదు, ఎంగేజింగ్ పాయింట్ ఉండదు. ఏదో 1 or 2 సీన్స్, అది కూడా హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కొంచెం జరికిస్తాడు అంతే. నాకైతే సోషల్ మీడియాలో ప్రచారం చేసిన రేంజ్ మూవీ అయితే అనిపించలేదు. చాలా ఓవర్ హైప్ ఇచ్చారు సినిమాకి. జస్ట్ టైం పాస్ కి వెళ్ళి ఏదో 1-2 సీన్లు కొంచెం భయపడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.5 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.